హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? గుత్తి వంకాయ కర్రీ అండి. కాకపోతే చాలామంది వంకాయ కర్రీ అని అంటారు. సో మా సైడ్ అయితే ఇలా ప్రిపేర్ చేసిన దానికి ఎక్కువ గుత్తి వంకాయ అని అంటారండి. సో నేను ముందుగా చెప్పినట్టు ముందు షార్ట్లో చెప్పాను కదా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో మీరు ఇక్కడ చూడొచ్చు క్లారిటీగా, ఓకేనా? ఇవన్నీ నేను తీసి పక్కన పెట్టేసుకున్నానండి. సో ఇప్పుడు మనము మంచిగా వంకాయల్ని వాష్ చేసేసుకుందాము, ఓకేనా? చూడండి, ఈ వంకాయలు మనకి ఇంకా కొంచెం మంచి వంకాయలు కూడా కనిపిస్తాయండి. చాలా వరకు కలర్ ఉంటుంది. వంకాయల్ని కట్ చేసేసుకొని వాష్ చేసేసుకుందాం. చూడండి, ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి వంకాయలలో ఏదైనా పుచ్చులు అలా ఉన్నా కూడా మనం తీసేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి. సో అలాగే దీనివల్ల ఏంటంటే మనం లేత వంకాయలు అయితే ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుందండి వంకాయ కర్రీకి. సో నేను తొడమల్ని కూడా తీసేస్తున్నాను, ఓకేనా? సో మీరు కూడా తొడమల్లు తీసేసుకుంటే మన కర్రీ చాలా చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుందండి. చూసారా ఎంత నైస్గా అనిపిస్తుంది అసలు. నేను దీన్ని సాల్ట్ వాటర్లో వేసేస్తున్నానండి. చూడండి, ఇలా వేయడం వల్ల మనం వంకాయలో కలర్ చేంజ్ అవ్వకుండా అలానే ఉంటుంది. సో దీంట్లో మనకు కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, నేను ఎర్రగడ్డ మంచిగా తరిగేసాను, టమాటా, అలాగే అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటానండి. చూడండి, మీకు అల్లం వెల్లుల్లి అవైలబుల్ లేదు, లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్లో ఉంటే మీరు 1 టేబుల్ స్పూన్ వేసేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న దాన్ని మనము మంచిగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా మిక్సీలో మనం ఎందుకు ఇలా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి అంటే, మనకు టమాటాలు మిక్సీలో మంచిగా వేసుకోవడం వల్ల మనకి దీంట్లో గ్రేవీ ఎక్కువ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో అలాగే దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను పల్లీలు, అలాగే కొబ్బరి. చూడండి, కొబ్బరి తురుము యాడ్ చేశానండి. సో దీన్ని కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. సో దీంట్లో మనము చిటికెడు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి. చూడండి, దీంట్లోనే మనం కారం కూడా యాడ్ చేసేసుకుందాం. కారం ఎక్కువ తినేవాళ్ళు 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే మా ఇంట్లో తక్కువ తింటాను కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి కారం, ఓకేనా? సో నేను చింతపండు కూడా ఇప్పుడే యాడ్ చేస్తానండి, కానీ చూడండి నేను ఎంత తీసుకున్నానని చూపిస్తున్నాను మీకు. సో ఇది కొంచెం గ్రైండ్ చేశాక చింతపండు కూడా యాడ్ చేసేసుకుంటాను. చూడండి, సో చింతపండు యాడ్ చేశాను కదా. సో మనము కొంచెము కల్లుప్పు కూడా వేసేసుకుందామండి, ఎందుకంటే గ్రేవీ మంచి టేస్ట్గా ఉంటుంది ఉప్పు ముందే యాడ్ చేసుకోవడం వల్ల. లేకపోతే కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెన్స్ వస్తుంది, ఓకేనా? సో మీరు కూడా యాడ్ చేసేసుకోండి. సో ఇలా మంచిగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని నేను గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో అలాగే గ్యాస్ మీద నేను చూడండి కుక్కర్ పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. సో మనం హీట్ ఎక్కాక కుక్కర్, దాంట్లో మనము 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని మంచిగా అది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వంకాయల్ని కూడా నేను దీంట్లో వేయించేసుకుంటానండి. మంచిగా కొంచెం దూరగా వేయించేసుకుంటే మనకు మన కర్రీకి చాలా మంచి రుచి, అలాగే కలర్ వస్తుంది, ఓకేనా? సో మీరు కూడా ఇలాగే చేస్తారా, లేకపోతే మీరు మీ ఏరియాలలో ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? చూడండి, నేను ఇప్పుడు వంకాయలన్నీ యాడ్ చేసేస్తున్నాను. సో మంచిగా మనం దూరగా వేయించుకుంటే వంకాయలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు వంకాయ కర్రీ అంటేనే చూడడానికి మనం ఎన్ని కూరలు ఉన్నా వంకాయ కూర అంటే రాజు అంటారు కదా.
సో మనం చేసే దాన్ని బట్టి కూడా ఉంటుందండి. చాలా వరకు ఇలా కూడా మనం గ్రేవీ దీంట్లో వేసేసుకోవచ్చు. మసాలాలు మనం మిక్సీలో వేసుకున్న మసాలాలన్నీ వేసేసుకోవచ్చు ఇలాగే. సో మనం మంచిగా వంకాయలు మగ్గిన తర్వాత వంకాయల మధ్యలో ఆ మసాలాన్ని మనం పెట్టేసుకొని సో నూనెలో మళ్ళీ కొంచెం సేపు ఆ మసాలా ఉడికేంత వరకు మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ముందు వేయించేసుకున్న వంకాయని పక్కకు తీసి పెట్టేసుకుంటాను. చూడండి, ఇలా వేయించేయాలండి. చూసారా ఎంత బాగున్నాయో. సో దీంట్లో నేను కొంచెము అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు యాడ్ చేశానండి. మనము టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే మంచి స్మెల్ వస్తుందండి. చూసారా, నేను మసాలా అంతా తీసి పెట్టుకున్న వంకాయలలో పెట్టేశాను. చూసారా, మనకు అలాగే 1 by 1 ఈ ఆయిల్లో వేసేసుకోవాలండి. మనకి చాలా మంచి టేస్ట్ కావాలంటే ఇలా 1 by 1 వేసేసుకొని ఒక 2 మినిట్స్ జస్ట్ అట్లా మగ్గనివ్వాలండి. మగ్గనిస్తే మనం దీంట్లో పెట్టిన మసాలాలకు కూడా మంచిగా ఆయిల్ అంతా వెళ్ళి లోపలికి మంచిగా ఉడికేస్తుంది. సో నేను సాల్ట్ అయితే నేను కొంచెమే వేసాను కదా, ఆల్రెడీ నేను కల్లుప్పు కొంచెమే తీసుకున్నాను దీంట్లో. కాబట్టి మీరు మళ్ళీ టేస్ట్కి తగినట్టు కొంచెం టేస్ట్ చేసి చూసిన తర్వాత మీరు సాల్ట్ యాడ్ చేసేసుకోండి. ఓకేనా, నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. నేను కల్లుప్పు వేసాను కాబట్టి సో మళ్ళీ నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను, కొంచెమే వేసాను. సో చూసారా, నేను ఇలా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ జస్ట్ అట్లా బాయిల్ చేసినట్టుగా ఉడికిచ్చేసుకున్నాను. చూసారా, మగ్గిపోయిందండి, మసాలా కూడా మగ్గిపోయింది. చూసారా, ఆయిల్ సపరేట్ అవుతుంది. సో ఇలాగే దీంట్లోనే మిగతా మనకు మసాలా ఉంటుంది కదా, సో ఆ మసాలాని మొత్తం యాడ్ చేసేస్తున్నాను. నేను ఈ గ్రేవీని అంతా యాడ్ చేసేస్తున్నాను. ఇది కూడా కొంచెం మంచిగా మగ్గేటంత వరకు వేసేసుకొని ఇది కూడా ఒక 2-3 మినిట్స్ ఉడికించుకొని ఆ తర్వాత మనం కొంచెం ఒక హాఫ్ గ్లాస్ లేదా గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. నేను గ్రేవీని బట్టి నేను వాటర్ యాడ్ చేస్తానండి. సో మీరు ఎలా ఇంట్లో అంటే మీరు గ్రేవీ ఎక్కువ పెట్టుకుంటారా లేదా అనేది అది మీ ఇష్టం. ఓకేనా, నేనైతే కొంచెం మా పిల్లలు మంచిగా గ్రేవీ తింటారు కాబట్టి సో నేను ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. చూపిస్తాను చూడండి, మీకు ఆ గ్లాస్ని కూడా చూపిస్తాను. సో ఆ గ్లాస్తో నేను ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేశానండి. మనకు చూసారా, ఆయిల్ కూడా సపరేట్ అయిపోతూ ఉంది దీంట్లోంచి. సో మీరేం చేయాలి అంటే దీంట్లో ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం వాటర్ని యాడ్ చేసేసుకోవాలండి. ఇలా చూసారా, మనం అంతా ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకొని వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. చూసారా, యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా మగ్గుతూ ఉంటుంది కదా. సో మనము ఇప్పుడు దీంట్లోనే నేను ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తాను. చూడండి, దీంట్లో మనము కావాలనుకుంటే గరం మసాలా కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. సో 1-2 విజిల్ తర్వాత చూడండి, ఇది తీసేసాక నేను గరం మసాలాని కూడా యాడ్ చేస్తాను. చూసారా, ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను అనమాట. దీనివల్ల చూసారా, గ్రేవీ చూసారా ఎంత బాగుందో. ఇది మనకి చపాతీలోను వేడి అన్నంలోను సంగటిలోను దేంట్లో అయినా మంచి కాంబినేషన్ అండి. అసలు వంకాయ కర్రీ అంటే చాలా మా పిల్లలకి ఇలా చేస్తేనే నచ్చుతుంది కాబట్టి నేను ఇలా చేశాను. చాలామంది గ్రేవీ లేకుండా చేసుకుంటారు.